వసతి గృహాల్లో కుర్రకారు పెత్తనం చేస్తుంది. కోడుమూరు సాంఘిక సంక్షేమ వసతి గృహంలో ఓ విద్యార్థిని మరొక విద్యార్థి బెల్ట్ తో కొట్టిన ఘటన కలకలం సృష్టించింది. 10వ తరగతి చదువుతున్న ఓ విద్యార్థి 7, 8 తరగతి చదువుతున్న విద్యార్థులను దారుణంగా కొట్టారు. హాస్టల్స్ లో సీనియర్స్ పెత్తనం రోజురోజుకు పెరిగిపోతుంది. విద్యార్థులను కంటికి రెప్పలా చూడాల్సిన సంక్షేమాధికారులు సంతకాలకి పరిమితమయ్యారు. ఉదయం వచ్చి ఆ రోజుకు సంబంధించి సరుకులిచ్చి సంతకం చేసి వెళ్తున్నారు. నిర్వహణ బాధ్యతల వంట సిబ్బంది పెద్ద తరగతి విద్యార్థులకు అప్పగిస్తున్నారు. సీనియర్స్ చిన్న తరగతుల విద్యార్థులను భయపెడుతున్నారు. కోడుమూరు సాంఘిక సంక్షేమ శాఖ వసతి గృహంలో 108 మంది విద్యార్థులున్నారు. రాత్రి వేళ ఎవరూ లేకపోవడంతోనే ఘటన జరిగినట్లు అధికారులు ప్రాథమిక అంచనాకొచ్చారు. వసతి గృహ సంక్షేమాధికారులు ఎల్లవేళలా విద్యార్థులకు అందుబాటులో ఉండాలి. భోజనం తయారీ మొదలు అన్ని దగ్గరుండి చూసుకోవాలి. కానీ చాలా మంది జిల్లా కేంద్రంలోనే ఉంటున్నారు. అధికారులు నిర్వహణ అంతా ఫోన్ను నడిపిస్తున్నారు. రాత్రి వేళ కనీసం సిబ్బంది కూడా ఉండటం లేదు. ఘటన జరిగిన వసతి గృహంలో ఏడాది కిందట రాత్రి కాపలాదారు ఉద్యోగ విరమణ పొందారు. దీంతో రాత్రి సమయాల్లో ఎవరూ లేకపోవడంతో విద్యార్థుల సంక్షేమాన్ని పట్టించుకునే పరిస్థితి ఉండటం లేదు. ప్రభుత్వం ఇచ్చే డైట్ ఛార్జీలను వార్డెన్లు భారీ ఆదాయ వనరుగా మార్చుకుంటున్నారు. 2 విద్యార్థులపై 10వ తరగతి విద్యార్థి బెల్టుతో తీవ్రంగా కొట్టాడు. ఈ ఘటనలో 2 విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డారు. ఈ దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారాయి. విద్యార్థి సంఘాల నాయకులు అధికారులను కలిసి ముమ్మర విచారణ చేపట్టాలని డిమాండ్ చేశాయి. పులకుర్తికి చెందిన ఓ విద్యార్థి హాస్టల్లో అనధికారికంగా ఉంటూ 10వ తరగతి చదువుతున్నాడని తోటి విద్యార్థులు తెలిపారు. ఆ విద్యార్థి జులైగా ఉంటూ సిగరెట్లు తాగుతూ హాస్టల్లో మిగతా విద్యార్థులపై దురుసుగా ప్రవర్తించేవాడని అన్నారు. ఆ 2 పిల్లలు ఇషాక్ అనే పిల్లోడు, తర్వాత రాజ్ అనే పిల్లల్ని ఇద్దరిని పిలుచుకొని వాడు చెప్పిన మాట వినలేదని వాడే సొంతం కొడుతూ యాక్చువల్గా 10th క్లాస్ పిల్లల ట్యాబ్స్ ఎవరి దగ్గర పెట్టలేము. కానీ ఆ పిల్లోడు సీక్రెట్గా పెట్టుకొని ట్యాబ్ని పెట్టుకొని నాకు తెలియకుండా పిల్లలు కొట్టేది కూడా డైరెక్ట్గా ట్యాబ్ వాడి వీడియో తీపించుకొని పెట్టుకున్నాడు. ఆ వీడియోని మళ్ళీ ఉండూరు పిల్లలకి ఎట్లా జరిగిందో తెలియదు. ఆ ఉండూరు పిల్లలు మా పిల్లలు ఎందుకు కొట్టాం, హాస్టల్ పిల్లలు కొట్టిపోయి నాకు తెలియకుండానే ఆ ఉండూరు పిల్లలు ఒక 4 పిల్లలు వచ్చి ఆ మహేష్ అనే పిల్లలు కొట్టడానికి వచ్చినారు. కొడితే మా వర్కర్లు అందరూ అడ్డుకొని పంపించినారు. పోతే ఆ విషయం రాజు అనే పేల కొడితే నాగేష్ అనే వాళ్ళకి తెలిసి మా ఎస్సీ పిల్లల్ని హాస్టల్లో ఎట్ట కొట్టడానికి వస్తారు ఉండూరు పిల్లలు అని చెప్పి వాళ్ళు తోలుకొని పోలీస్ స్టేషన్ పోయి కంప్లైంట్ ఇచ్చినారు. ఈ ఘటన జరిగిన రోజు రాత్రి 3 విద్యార్థులు టాబ్లెట్ల కోసం బయటకు రాగా స్థానికులు అనుమానంతో కేకలు వేయగా భయంతో హాస్టల్లోకి పరుగెత్తుకొచ్చామని బాధిత విద్యార్థులు చెప్పారు. దీనిని ఆసర తీసుకున్న 10వ తరగతి విద్యార్థి 7వ తరగతి విద్యార్థులను దొంగతనానికి వెళ్లారని ఆరోపిస్తూ చితకబాదాడని తోటి విద్యార్థులు చెప్పారు. జరిగిన ఘటనను హాస్టల్ వార్డెన్ రాముడు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు విచారణ చేపట్టారు. ఆయన నుండి వేరే నెలని చూసి ఊరికిచ్చినారు. నెలని మమ్మల్ని రప్ప ఆయన 10th క్లాస్ అన్న కొట్టినాడు. మహేష్ అన్న 10th క్లాస్ అంటే ఎవరు బాగా తింటుంటే మా అమ్మకి వచ్చి మమ్మల్ని కొట్టినాడు సార్. 10th క్లాస్ అంటే సార్ ఉన్నారు. 4 అంటే మహేష్ అన్న కొట్టినాడు. ఒక వ్యక్తి అయితే మైమనంద, శ్యాము, ఇసాకు, ఇంకా రాజు కొట్టినాడు. బెల్లి తీసుకుని కొట్టినాడు 4. ఈ ఘటనపై జిల్లా విద్యాధికారి షామ్యూల్, సాంఘిక సంక్షేమ శాఖ జేడీ రంగలక్ష్మీదేవి, సిఐ తబ్రేజ్, ఎస్ఐ శ్రీనివాసులు వసతి గృహానికి వెళ్లి విచారణ చేపట్టారు. దాడి ఘటనపై అన్ని కోణాల్లో విచారణ చేస్తున్నాం. 7వ తరగతి విద్యార్థి తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశాం. దాడికి దిగిన 10వ తరగతి విద్యార్థిని మానసిక వైద్య నిపుణులకు చూపించినట్లు సిఐ తెలిపారు. విద్యార్థులను ఇంత అమానుషంగా కొడుతుంటే హాస్టల్ నిర్వాహకులు ఏం చేస్తున్నారని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఇలాంటి ఘటనలు జరగకుండా హాస్టల్ నిర్వాహకులు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. ప్రభుత్వ హాస్టళ్లపై పర్యవేక్షణ పెంచాలని, విద్యార్థుల మధ్య స్నేహపూర్వక వాతావరణం పెంపొందించేలా చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.